కాల నిర్దేశకుడు, దినకరుడు. అంతేకాకుండా సకల కోటి జీవరాశులకు జీవం. ఆదిత్యుని ఆగమనంతోనే జీవరాశి పునరుజ్జీవానికి వెలుగు. భానుని గమనంతోనే ప్రకృతి రమణీయతకు శోభ. సమస్త దేవతలు, దానవులు, మానవులు, జీవరాశులు అత్యంత భక్తితో ఆరాధించే దైవం సూర్య భగవానుడు. కోణార్కులో ప్రతి ఏడాది మాఘశుద్ధ సప్తమికి అంటే రథ సప్తమి. ఆధ్యాత్మిక భారతదేశంలో ఎన్నో సుప్రసిద్ధ దేవాలయాలున్నాయి. కొన్ని విశిష్టమైన దేవాలయాల్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మరికొన్ని దేవాలయాల్లో దాగి ఉన్న రహస్యాలను ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు. చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒడిశాలోని కోణార్క్ ఆలయం ఒకటి. కోణార్క్ సూర్య దేవాలయాన్ని ఏ విధంగా నిర్మించారు, ఎవరు నిర్మించారు, కోణార్క్ ఆలయ విశిష్టత తెలుసుకుందాం. సూర్య దేవాలయం గురించి అనేక పురాణ కథనాలున్నాయి. ఒక పురాణ కథ ప్రకారం శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు ఒక నీళ్ల రేవులో అభ్యంగన స్నానం ఆచరిస్తున్న స్త్రీలను చూసి సాంబుడు మోహించాడట. అది గమనించి తండ్రి సాంబుడికి శాపమిస్తాడు. తండ్రి శాపంతో సాంబుడు కుష్ఠరోగి పీడితుడవుతాడు. కోణార్కులోని మైత్రేయ వనంలో చంద్రభాగ తీరాన సూర్యారాధన చేసి రోగ విముక్తుడయ్యాడట. అప్పుడు ఈ ప్రదేశ పవిత్రత గ్రహించిన సాంబుడు సూర్య ప్రతిమను స్థాపించి మందిరాన్ని కూడా నిర్మించాడు. మరొకటి పద్మపురాణ కథనం ప్రకారం స్వయంగా ఆదిత్యుడే ఇక్కడ తపస్సు చేశాడని, అందుకే ఈ మందిరానికి అంతటి పవిత్రత వచ్చిందని ఋషులంటారు. కోణార్క్ దేవాలయం 13వ శతాబ్దం కాలం నాటిదని చరిత్రకారులు చెబుతారు. ఒడిశా రాష్ట్రంలోని పూరీ క్షేత్రానికి 85 కిలోమీటర్ల దూరంలో కోణార్క్ దేవాలయం ఉంటుంది. నల్ల గ్రానైట్ రాళ్లతో సూర్య దేవాలయ కట్టడం అత్యద్భుతంగా ఉంటుంది. తూర్పు గంగా వంశానికి చెందిన సూర్యుని భక్తుడు రాజు నరసింహదేవుడు ఆలయాన్ని నిర్మించాడని అంటారు. సూర్యుని రథం ఆకారంలో ఈ ఆలయాన్ని నరసింహదేవుడు 1236 నుంచి 1264 మధ్య నిర్మించాడు. కోణార్క్ ఆలయ రూపాన్ని మహాద్భుతంగా నిర్మించారు. కోణార్క్ ఆలయంలో ఎన్నో విశిష్టతలు, విచిత్రాలు ఉంటాయి. ఓ పక్క సముద్ర తీర ప్రాంతాల అందాలు, మరోపక్క దేవాలయ నిర్మాణ శైలి. ఇవి భక్తులు, పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఎంతో రమణీయంగా ఉన్న ఆలయ శిల్పకళా నైపుణ్యం చూపర్లను కట్టిపడేస్తాయి. ఒక్కసారి ఆదిత్య దేవాలయాన్ని దర్శిస్తే మదిలో ఎన్నో జ్ఞాపకాలు పదిరం. కోణార్క్ ఆలయం సూర్యుని రథం ఆకారంలో నిర్మాణ శైలి ఉంటుంది. ఆలయంలో ఎంతో అందంగా చెక్కిన శిల్పాలు అద్భుతంగా అలంకరించబడి ఉంటాయి. కోణార్క్లో సముద్ర తీరాన నిర్మించిన సూర్య దేవాలయం సూర్య గమనానికి అనుగుణంగా నిర్మాణం జరగటం మహాద్భుతం. రథానికి 12 చక్రాలు, సంవత్సరానికి 12 మాసాలు, 12 రాశులకు సూచిక. వీటికి అనుగుణంగా సూర్యగమనం ఒక్కొక్క చక్రంలో ద్యోతకమవుతూ ఉంటుంది. వారంలోని 7 రోజులను సూచించే విధంగా 7 గుర్రాలు చెక్కబడి ఉంటాయి. అద్భుత శిల్పకళ, ఆధునిక పరిజ్ఞానానికి గుర్తుగా కోణార్క్ దేవాలయం పరిఢవిల్లుతోంది. కోణార్క్ దేవాలయంలో ఎన్నో విచిత్రాలు దాగి ఉన్నాయి. ఆలయం రథాకారం కలిగి ఉండి 12 జతల చక్రాలు కలిగి ఉండటం ఒక విశిష్టత. దేవాలయం పైన పద్మం, కలశం ఆకర్షణీయంగా చెక్కబడి ఉంటుంది. ఖజురహో మాదిరి ఆలయంలో శృంగార రసభరిత శిల్పాలు విశేషంగా ఉంటాయి. సముద్ర తీరం ఇసుక బంగారు వర్ణంలో ఉండి తీర ప్రాంతం ప్రకృతి అందాలతో ఉల్లాసం కలిగిస్తుంది. సూర్య పరిభ్రమణాన్ని చూపే విధంగా చక్రాలు చెక్కబడటం ఆనాటి నిర్మాణ శైలి విశిష్టత. కోణార్క్ ఆలయంలో మూల విరాట్టు లేకపోవటం కూడా ఓ ఆశ్చర్యం. కోణార్క్లో ప్రతి ఏడాది మాఘశుద్ధ సప్తమికి అంటే రథ సప్తమి రోజు బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. కోణార్క్ దేవాలయంలో జరిగే ఉత్సవాలకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. దేవాలయం సమీపంలో ఉన్న చంద్రభాగ తీర్థంలో స్నానం చేసి నవగ్రహాలకు పూజలు చేస్తారు. కోణార్క్ దేవాలయ నిర్మాణ శైలిలో అంతుచిక్కని మిస్టరీలు ఎన్నో దాగున్నాయి. ఇప్పటికీ కొందరు శాస్త్రవేత్తలు కోణార్క్ ఆలయ నిర్మాణ శైలిని పూర్తిగా అంచనా వేయలేకపోతున్నారు. ఎన్నిసార్లు లెక్కలు వేసినా, పరిశోధించినా నాటి శాస్త్ర పరిజ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారు. నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ధీటుగా నాటి నిర్మాణ శైలి అంతుచిక్కని మిస్టరీగా ఉంది. శాస్త్రోక్తంగా చెప్పాలంటే సూర్యుడు సప్తాశ్వరాధారుడై ప్రపంచం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా
అక్కడి స్థానికులు ఖచ్చితమైన సమయాన్ని లెక్కిస్తారు. ఆ సూర్యకిరణాలు ఆ చక్రాలపై పడే విధానం మిస్టరీ. ఆ విధానాన్ని బట్టి సమయాన్ని నిర్ధారించడం మరొక ఆశ్చర్యకరమైన విషయం. మరొక అంశం ఏంటంటే, ఈ దేవాలయం మొగసాల రెండూను పీఠం పైన రథంలాగా చెక్కబడి ఉండడం అద్భుతం. పీఠంలో 24 చక్రాలుంటే ఒక్కొక్క చక్రం చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. మొగసాల సమ్ముఖంలో 7 గుర్రాలుంటాయి. అయితే ప్రస్తుతం కోనార్క్ ఆలయంలో సాంబుడు ప్రతిష్ఠించిన విగ్రహం లేదు. ఆలయంలో ప్రతిష్ఠించిన సూర్య భగవానుడి విగ్రహం ఏమైందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియని రహస్యంగానే మిగిలిపోయింది. అయినా ప్రతి ఏటా రథసప్తమి వేడుకలప్పుడు ఈ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కోనార్క్ 5 రథాల మందిరం మధ్య భాగంలో సింహాసనం ఉంటుంది. దానిపై సూర్య భగవానుడుంటాడు. దేవాలయంతో పాటు మొగసాల ఒక తామర పువ్వు మీద చెక్కి ఉంటుంది. మొగసాలకు 4 వైపులా ద్వారాలు. ఎంతో అందంగా రాయి మీద సుత్తిపెట్టి చెక్కి ఉంటుంది. తామర పువ్వులు, లతలన్నీ చూసేందుకు చాలా సుందరంగా ఉంటాయి. కోనార్క్ దేవాలయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నది నాట్య మందిరం. ఆ మందిరంలో ఉన్న అత్యద్భుత నిర్మాణ శైలి, అందులోని సొగసు చూస్తే భక్తులు, పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. నాటి నిర్మాణ శైలి చాతుర్యతను చూసి నేటి ఆధునిక శిల్పకళా నిపుణులు ఆశ్చర్యపోయేలా చేస్తుంది. కోనార్క్ పుణ్యక్షేత్రంగానే కాక ఓ అద్భుత పర్యాటక ప్రదేశంగా కూడా విరాజిల్లుతోంది. మనసుకు ఆధ్యాత్మికతతో పాటు ప్రశాంతత అందిస్తూ శాస్త్ర విజ్ఞానాన్ని పంచుతోంది. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా కోనార్క్ దేవాలయం దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందింది. పూర్వీకులు తమ అద్భుత శిల్పకళా ఆలోచన విధానం, నిర్మాణ శైలి కోనార్క్ దేవాలయ రూపంలో ఈనాటి తరానికి అందించి ధన్యులయ్యారు. కోనార్క్ను దర్శించినప్పుడు భక్తులు, పర్యాటకులు చూడాల్సిన రమణీయ ప్రదేశాలతో పాటు వివిధ దేవాలయాలు కూడా ఉన్నాయి. అఖిలాండేశ్వరి దేవాలయం, అమరేశ్వర ఆలయం, దుర్గా, గంగేశ్వరి, కెండూళి, లక్ష్మీనారాయణ, మంగళ, నీలమాధవ ఆలయాలు దర్శనీయం. కోనార్క్ దేవాలయంలోని నవగ్రహాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. తలలపై మకుటం, పద్మాసనం వేసినట్టు ఉంటాయి. కోనార్క్ దేవాలయంలో ఇంకా ఎన్నో మూర్తులు కాలావస్థలో శిథిలమయ్యాయి. ఈ మూర్తులన్నిటికీ ముఖ్యమైనది సూర్యప్రతిమ. ఈ సూర్యప్రతిమకు తలపై మకుటం, చెవుల్లో కుండలాలు, కంఠంలో హారం, మెడలో జంధ్యం, వాటిలో మువ్వలు, కటి ప్రదేశంలో మేఘల, దాని క్రింద గ్రంథిమాల, మనోభావ భంగిమలు చూసేందుకు ఎంతో స్వాభావికంగా జీవకళలు తొణికిసినట్టుగా కనిపిస్తుంది. భారతదేశంలోనే విశిష్టమైన దేవాలయాల్లో కోనార్క్ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ సూర్య దేవాలయాన్ని చూసేందుకు విదేశీయులు సైతం ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ దేవాలయ నిర్మాణ శైలి, ఇంజనీరింగ్ ప్రతిభను ఎంత పొగిడినా తక్కువే. ఎంతో ప్రాచీన సంపద ఉన్న కోనార్క్ క్షేత్రం తప్పకుండా దర్శించవలసిందే.